అన్నే చూశారు తమ్ముళ్ళు, అంబటి రాయుడు ఒక క్రికెటర్, గుంటూరు జిల్లా. పాపం ఆశపడ్డాడు, తప్పు లేదు. జగన్ మాయగాడున్నాడు, మాయ చేశాడు. నీ గుంటూరు పార్లమెంట్ ఇచ్చేస్తా అన్నాడు, పోయి పని చేసుకోమన్నాడు. ఏం తమ్ముళ్ళు అంతవరకు బాగానే ఉందా? ఇంకొకరిని పిలిచి నీకు ఇస్తా అన్నాడు, ఆ పేరు నేను చెప్పను. దాంతో ఇతనికి అర్థమైపోయింది, దాంతో ఆయన నైజం అర్థం చేసుకున్నాడు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అని అనుకొని అక్కడి నుంచి ఫీల్డ్ లేక్ ఎంటర్ కాక మునిపే పారిపోయాడు. అవునా కాదా? ఇది మీ అందరికి అర్థమైందా నేను అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో అందరినీ మోసం చేసి, ప్రతిరోజు మాటలు చెప్పి, ఎదురుదాడి చేసి, నానా బూతులు తిట్టించి తద్వారా రాజకీయం అనుకుంటున్నాడు. నిన్న మొన్న కూడా చూశారు, ఎవడు నన్ను ఎక్కువ తిడితే, ఎవరు పవన్ కళ్యాణ్ ఎక్కువ తిడితే, ఎవరు లోకేష్ని ఎక్కువ తిడితే వాడికే సీటు. ప్రజలకు సేవ చేసిన వాడికి కాదు, ప్రజల్లో అభిమానం ఉండేవాడికి కాదు, డబ్బులకు రాజకీయంగా తిట్టేవాడికి ప్రాధాన్యత ఇచ్చేవాడు ఈ ప్రపంచంలో ఎవరన్నా చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇప్పుడు కాదు, 83లో ₹2 కేజీ బియ్యం ఇచ్చారు. 83లో సగం ధరకే చీర దోవతి ఇచ్చారు. 83లో పేదవాడికి ఇల్లు కట్టివ్వాలని పక్కా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత మీకు అనేక కార్యక్రమాలు, చంద్రన్న బీమా ఇచ్చాను, వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. పెళ్లి కానుక ఇచ్చాం, వస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. విదేశ విద్య అన్ని కూడా రద్దు చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఈ ప్రభుత్వం రద్దుల ప్రభుత్వం, పేదవాళ్ళ వ్యతిరేక ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి పేదవాళ్ళని నడ్డి విరగ్గొట్టే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇంకో పక్క బాధుడే బాధుడు. అవునా కాదా? ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా? పెంచుతూనే ఉన్నారా లేదా? ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.